వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా కళ్యాణ్ 05. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము పారాషూట్ గ్లైడింగ్ అయిపోయిన తర్వాత ధర్మశాలలో దిగిపోయాము. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి రెడీ అయిపోయి మేము ఫస్ట్ వచ్చేటప్పటికి ధర్మశాల లోకల్ టూర్ అంటే ఎక్కువ ఏం చూడలేదండి. మేము వచ్చినప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి చర్చ్ చూసాము. ఇది చాలా ఫేమస్. ఇది 1852లో కన్స్ట్రక్ట్ చేశారనమాట చర్చ్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మేము ధర్మశాలలో ఫేమస్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి అక్కడ లోపల చర్చ్లో మొత్తం అంతా చెక్ చేసి చూసేసుకుని అండ్ కొన్ని ఫొటోస్ తీసుకుని మీకు సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది వ్యూ. మీరు ఎంట్రన్స్లో చూసినా డ్రెస్ వేసుకుని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ చర్చ్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. వచ్చేటప్పటికి ఎంట్రన్స్ లోపల చర్చ్ లోపల. సో బేసికల్గా ఏంటంటే చర్చ్ లోపల మాత్రం ఫొటోస్ తీసుకోవట్లేదు, వీడియోస్ కానీ తీనివ్వరు అనమాట. సో ఇక్కడ మనం స్లిప్పర్స్ వదిలేసుకుని లోపలికి వెళ్ళి జీసస్ని మనం దర్శనం చేసేసుకున్న తర్వాత బయటికి వచ్చి మనం అక్కడి నుంచి మేము స్టేడియంకి స్టార్ట్ అయిపోయాం అనమాట. ధర్మశాల స్టేడియం ఇది చాలా అంటే చాలా ఫేమస్ స్టేడియం ధర్మశాలలో. ఇది తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి మీకు టికెట్ ఉంటుంది. మేము వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఉంటుంది. మధ్యాహ్నం స్పెసిఫిక్ టైం 1 to 2 అనేది 1 to 2 ఆర్ 2 to 2:30 అనేది మీకు లంచ్ టైం. సో మేము వెళ్ళే టైంకి లంచ్ టైం అనేప్పుడు చాలా హ్యూజ్ రష్ ఉందన్నమాట. సో మొత్తం కొంచెం లోపల నడవాల్సి వస్తుంది స్టేడియం లోపల. ఇదంతా మనకి ఎంట్రన్స్ అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు రైట్ సైడ్ చూస్తే రెడ్ కలర్ బిల్డింగ్ అదంతా స్టేడియం అనమాట. సో లోపల మీకు స్టేడియంస్లో మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 to 2 kilometers లోపలికి మీరు నడవాలి. 2 kilometers ఉండకపోవచ్చు, మేబీ 1.5 kilometers మీరు లోపలికి నడవాలి. టికెట్స్ అనేది బయట టికెట్స్ తీసుకోవాలి. టికెట్ మ్యాండేటరీ అనమాట. సో లోపల స్టేడియం కంప్లీట్గా లోపలికి వెళ్తారా అంటే ఎస్, కంప్లీట్గా వెళ్తారు. బట్ గ్రౌండ్లోకి మీరు వెళ్ళలేరు, స్టేడియం గ్రౌండ్లోకి. మొన్న మన వరల్డ్ కప్లో కూడా జరిగిన మ్యాచెస్ ఉన్నాయి కదా, అది ఇక్కడే ఈ స్టేడియంలోనే జరిగింది. స్టేడియం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. బట్ చూడడానికి చాలా చిన్న స్టేడియం అనిపించింది మాకు. కానీ వాళ్ళు డెకరేట్ చేసిన కానీ ఆ కలర్స్ యూజ్ చేసిన కానీ జనాలకి చాలా అంటే చాలా అట్రాక్టింగ్ అనిపించింది. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ధర్మశాల వస్తే కంపల్సరీ స్టేడియంని చూడండి. ఎందుకంటే లుక్ వైజ్ కానీ చాలా ఫొటోస్కి కానీ చాలా బాగుంది. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను కొన్ని ఫొటోస్ అటాచ్ చేస్తాను. అండ్ వచ్చేటప్పటికి ఇది స్టేడియం ఎంట్రన్స్ అనమాట. గేట్ లోపలికి వెళ్ళిన వెంటనే సో మీరు స్టేడియం చూసేయచ్చు. సో హియర్ యు గో. వ్యూ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము బ్యాక్ మనాలి స్టార్ట్ అయిపోయాము. సో మనాలి వచ్చేటప్పటికి మెరీన్ హైట్స్ హోటల్లో దిగాము. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. హోటల్ కూడా చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ఇది బుక్ చేసుకోండి. చాలా అంటే బాగుంది. ఆ నైట్ అంతా మేము రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది. అక్కడ డిన్నర్ చేసుకుని అండ్ వీ వైండ్ ఆఫ్ దట్ డే అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డు నాట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద notification button. Thank you so much for watching. Bye bye.